ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సింధూర్ 1.0 సక్సెస్ఫుల్ గా ముగిసింది. పాకిస్తాన్ భూభాగంలోకి మన వైమానిక దళాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు వెళ్ళి అక్కడ 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుని ఖతం చేసి మళ్ళా సక్సెస్ఫుల్ గా వెనక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం అంతా తప్పట్లు మోగించాయి. అందులో 2 మహిళలు ఉన్నారని తెలుసుకుని అవాక్కైపోయాయి. ఇప్పుడు మొన్న ఆర్మీ ఒక కీలకమైన మాట చెప్పింది, పిక్చర్ అభీ బాకీ హై, అంటే ఇంకా ఉంది ఆపరేషన్ ముగియలేదు అని చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఇంకేం ఆపరేషన్ ఉంది, ఇంకేం చేయబోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ఈ భయంలో ఉంది. కానీ మనకి కీలకమైన సమాచారం అందుతుంది. హఫీజ్ సయ్యద్ అడ్రస్ ఇప్పటికే మన ఇంటెలిజెన్స్ కనుక్కున్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత ఎవరైతే ఇంకొక తీవ్రవాది కొద్దిలో మిస్ అయ్యి ఏడుపులు మొదలుపెట్టాడో, నా ఫ్యామిలీ మొత్తం పోయింది, నేను పోయి ఉన్నా బాగుండేది అని బాధపడుతున్నాడు, అతన్ని కూడా పంపించడానికి ఆపరేషన్ 2.0 సింధూర్ 2.0 రెడీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరు? మసూద్ అజర్ హఫీజ్ సయ్యద్ అడ్రస్ ఇప్పటికే ఫైండ్ అవుట్ చేసినట్టు, వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేయాలని చెప్పేసి భారత ఆర్మీ డిసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, భారత బలగాల దూకుడు పాకిస్తాన్ ఏ రకంగా భయం గుప్పెట్లో బతుకుతుందో మనం చూసాం. గతంలో రష్యా బలగాల ఘనత గురించి, బ్రిటిష్ బలగాల ఘనత గురించి, అమెరికా బలగాల ఘనత గురించి చరిత్ర చెప్తా ఉంది, ప్రపంచం చదువుకుంటా ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో భారత బలగాల ఘనత ప్రపంచం చదువుకోవాలి. ఆ పరిస్థితుల్లో సింధూర్ 1.0 సక్సెస్ అనుకున్నట్టే ఇప్పుడు ఆపరేషన్ 2.0 సింధూర్ 2.0 స్టార్ట్ కాబోతున్నట్టు హఫీజ్ సయ్యద్ టార్గెట్ గా, తర్వాత మసూద్ అజర్ టార్గెట్ గా సింధూర్ 2.0 స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి? ముందుగా కార్తీక్ గారు, భారత్ మాతాకి జై. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతూ మీరు చెప్పిన ఇదిలో ఇన్నాళ్ళకి పాకిస్తాన్కి మామూలుగా ఇవ్వాల, గత 5 దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా ఆ భూభాగంలోకి వెళ్ళి పిఓకేలో 4 ప్లేసులు, తర్వాత పాకిస్తాన్లో 5 ప్లేసులు, 9 ప్లేసుల్లో 21 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్. అంటే మా పల్లెటూరులో కుక్కకాడి చెప్పు దెబ్బ అంటారు సార్. 21 నిమిషాల్లో ఆపరేషన్ మొత్తం క్లోజ్ చేసి సక్సెస్ చూసాం. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న సమయంలో 1:40 నిమిషాలకి భారతదేశం ఏం చేయలేదులే అని చెప్పి అనుకున్న కొంతమంది ఉగ్రమూకలకు, ఉగ్రవాదులకు, సంఘ విద్రోహక శక్తులకు, ప్రపంచానికే భారతదేశం సత్తా చూపించాం. అవును, అది సింధూర్. ఇప్పుడు ఫ్యామిలీ టు ఫ్యామిలీ అంటే ఏంటి? మన ఆడబిడ్డల్ని, మన సోదరిమణుల్ని భార్య ఎదుటే, పిల్లలు ఎదుటే భర్తని చంపేసి, అది కూడా మతం అడిగి చంపేసిన వాళ్ళకి ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఏమైంది? అక్కడ 14 మంది వాళ్ళ కుటుంబం అంతా లేపేశారు. అంటే మసూద్ అజర్ కుటుంబం మొత్తం కూడా, నేను కూడా చచ్చిపోయినా, మీరు అన్నట్టు నేను చచ్చిపోయినా బాగుండేదని చెప్పి అన్నాడంటే భయం అనేది చూపించారు. ఏదైనా కానీ కార్తీక్ గారు, ఎప్పుడు జరిగిద్ది అనేది పాకిస్తాన్ని ఎలా చేయాలో భారతదేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పర్ఫెక్ట్గా చేయగలదు. ఇప్పుడే పూంచ్ సెక్టర్, మిగతా సెక్టర్స్లో అమాయకులైన 13 మంది భారతీయులు చనిపోయారు. అవును, ఒక ఆఫీసర్ చనిపోయాడు అనమాట, సైనికుడు. అంటే 13 మందిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అమాయకుల మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలా వచ్చింది? వీళ్ళు మనుషుల, పశువుల? మనమేమో ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళేమో సామాన్యులను టార్గెట్ చేస్తారు. పాకిస్తాన్ సైనికులు దాడి చేశారు. మనం ఏంది ఉగ్రవాదులు తప్పితే సైన్యం జోలికి కానీ పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళాలి. మనకి అది యుద్ధతంత్రం. మన మీద ఎవరు ముందు దాడి చేశారు? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. మీరు చెప్పినట్టుగా ఈరోజు సింధూర్ అంటే ఒక మహిళ, భారతదేశ మహిళ సాంప్రదాయాలకు నిలయం. వాళ్ళ బొట్టు తీసేశారు కదా. అవును, ఓకే కదా. సింధూర్ మహిళలే నేను చెప్పినట్టుగా కల్నల్ ఖురేషి, సోఫియా, యోనికా సింగ్, వింగ్ కమాండర్, 2 మహిళలను పెట్టి మిమ్మల్ని కొట్టారంటే మీ స్థాయి, మీరు మహిళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు పాకిస్తాన్లో, మేము మహిళకి ఎంత ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పి చూపించారు ప్రపంచానికి. అవును, అంతే కదా. మహిళ చేత దెబ్బ కొట్టించడం అంటే మామూలు మన సత్తా ఏంటో, మన భారత మహిళ యొక్క పవర్ ఏంటో ప్రపంచం మొత్తానికి చెప్పాను సార్. అది తెలియజేశారు. ఇకపోతే మీరు అన్నట్టుగా సార్, వాళ్ళు మోడీకి పోయి చెప్పుకొని అన్నారు. అదే వెక్కి ఏడుచుకుంటూ మోడీ గారికి చెప్తే, నేను ధైర్యంగా ఉన్నాను, మీకు పూర్తిగా
ఫ్రీడమ్ ఇస్తున్నాను ఆర్మీ, మీరు ఏం చేస్తారో చేసుకున్నారంటే మన ఆర్మీ మన సత్తా చూపించింది. ఎట్లా చూడాలి? అదే కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మోదీ అంటే ఏదో అమాయకుడు అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చాణుక్యుని యుద్ధ నీతి మనకు తెలుసు కదా, అవును. కౌటిల్యుని అర్థశాస్త్రం తెలుసు. అవకాశం వచ్చినప్పుడే వేసేసేయాలన్నట్టుగా టైం కోసం చూశాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు, అభ్యాసం అని చెప్పేసి మాక్ డ్రిల్ అన్నారు. అవును, మాక్ డ్రిల్ తర్వాత ఉంటుంది అనుకున్నారు. పాకిస్తాన్లో కూడా 10-11 తేదీ మా మీద దాడి చేస్తుంది అన్నారు. అంటే మాక్ డ్రిల్ ముందే అర్ధరాత్రి చేశారంటే అంతే ఎంత వ్యూహాత్మకంగా ఉన్నారో మనం అర్థం చేసుకో. దాని వెనక అన్సింగ్ హీరోస్ ఉంటారు. అజిత్ కుమార్ దోవల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అహోరాత్రులు కష్టపడి ఆ రోజు నైట్ నిద్రపోలేదు మోదీ గారు. దేనికోసం? భారతదేశం సత్తా తెలియజేయాలని. ఇకపోతే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళకి సింధు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పెట్టారో, ఒకటి పవిత్రంగా చూసుకుంటే బొట్టు చెరిపేశారుగా, మీకేందో చూసి చెప్పగలిగారు. అదే సింధు జలాలు మీకు 90% దాని మీద బతుకుతారు. సింధు జలాలను ఆపేశారు. మీకు ఇప్పుడు ఏటీఎంలో బ్యాంకుల్లో కూడా డబ్బులు తీసుకోవడానికి పోతే అసలు కూడా డబ్బు లేని పరిస్థితి. ఇప్పుడు ఒక సింధు అనే పేరు వింటే పాకిస్తాన్ వెన్నులో వణుకుపడుతుందంట. ఆపరేషన్ సింధూర్, సింధు జలాల నిరుపేత, సింధు ప్రజల తిరుగుబాటు. ఇవన్నీ చూసుకుంటే ఒక వ్యూహాత్మకంగా భారతదేశం అడుగులేస్తుంది. పాకిస్తాన్లో ఒక బ్రెడ్ కొనుక్కోవాలంటే 20 రూపాయల బ్రెడ్ 150 రూపాయలు, వాటర్ 20 రూపాయలది 110 రూపాయలు, టమాటాలు 10 రూపాయలు మన దగ్గర ఉంటే 150 రూపాయలు టమాటాలు. పరిస్థితి ఎట్లా ఉందంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అయింది. సరే, మీ ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు, ఉగ్రవాద స్థావరాలు లేవు అంటున్నారు కదా. ఒసామా బిన్ లాడెన్ని లేపేసింది అమెరికా ఎక్కడ పోయి? పాకిస్తాన్ బాగా. అతను బతికితే కష్టం అని చెప్పేసి సముద్ర జలాల్లో కూడా కలిపేసింది కూడా పాకిస్తానే కదా. మరి ఇప్పుడు 9 ప్లేసుల్లో ఉగ్రవాద స్థావరాలు, జైషే అహ్మద్ కావచ్చు, మిగతా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు. మరి ఎవరు చూపించారు? ఇప్పుడు భారతదేశానికి ప్రపంచం చూపించింది. సరే, మీరు కాదంటున్నారు. అంత్యక్రియల్లో చనిపోయిన ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొంది ఎవరు? పాకిస్తాన్ సైన్యం. ప్రపంచానికి ఇంకేం కావాలి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కింద వాళ్ళకి సహకరించొద్దని చెప్పన్నారు. ఐక్యరాజ్య సమితిలో తెలియజేశారు. జయశంకర్ ఐక్యరాజ్య సమితిలో చెప్పారు, మీరు నీతులు శుద్ధులు మాకు మానేసి సహాయం చేస్తే చేయండి, లేకపోతే లేదన్నారు. ఈ రోజు 142 దేశాలు భారతదేశం వైపు ఉన్నాయి. టర్కీ, ఇరాన్, చైనా, ఈ 3 దేశాలు పాకిస్తాన్ వైపు ఉన్నాయి. నిన్నటికే అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా రాలేరు సార్. ఇప్పుడు ప్రపంచ వేదిక మీద విడుదల అయిపోతారు. ఇంత క్లియర్ గా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ చూపించి 100% మీరు చెప్పింది. ఈ రోజు కనుక ఎవరైతే అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారో, మేబీ నైట్కి అయిపోవచ్చు, తెల్లారితల్లికి వాళ్ళ యొక్క ఇది కూడా సింధూర్ 2 అయిద్దా ఏదైద్ది అనేది కానీ వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈస్ ద రైట్ టైం. పీఓకో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి భారతదేశం. ఇక ఎన్నాళ్ళు సార్ మన దేశంలో గాలి పీల్చుకుంటా, మన దేశంలో అశాంతి కలిగిస్తా? అంటే నేను ఆపరేషన్ సింధూర్ 2.0 అంటే మీరు ఏకంగా ఆపరేషన్ అఖండ భారత్ అంటున్నారు. ఆపరేషన్ అఖండ భారత్ అవుతుంది. చూడండి, రాబోయే రోజులు ఏమవుతుందంటే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే, నో డౌట్ అట్ ఆల్. అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ప్రపంచంలోనే డిఫెన్స్ సిస్టంలో ప్రపంచంలో 4వ ప్లేస్లో భారతదేశం ఉన్నది. 1998 మే 11, మే 13 అణు పరీక్షలు జరిగితే ఆ రోజునే అమెరికా కూడా పసికట్టలేకపోయింది. మన అణు సామర్థ్యం అది. ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాం, ముందు దాడి చేయం. అవతల వాడు దాడి చేసి కవింపు గురి చేస్తే దానికి కూడా ఒక ఓర్పు ఉంటుంది. ఇన్నాళ్ళకి పర్ఫెక్ట్గా మోదీ గారు ఉన్నారు. 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. మోదీ గారు ప్రపంచ నేతల మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన హయాంలో సుభిక్షమైన సైన్యం, త్రిముఖ వ్యూహంతో 3 దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేస్తున్నాయి. అధికారం ప్రతిపక్షం తేడా లేదు. ఇక్కడ అందరూ ఏకమైపోయారు. రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కావచ్చు, అందరూ కూడా ఏకమై భారతదేశ సైనికులకు బాసటగా నిలవడం అంటే. కానీ ఇది నిజంగా గొప్పతనం సార్. పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లింలు గొడవలు పెడదాం అనుకుంది, రకరకాల గొడవలు పెడదాం అనుకుంది. కానీ మతాలు ఖచ్చితంగా, కులాలు ఖచ్చితంగా, వర్గాలు ఖచ్చితంగా, పార్టీలు ఖచ్చితంగా మన ఐక్యమత్యాన్ని మనం చాటుకున్నాం. వాళ్ళేమో కొట్టుకుంటున్నారు ఇండరే వాళ్ళు పడి. డెఫినెట్గా ఇక్కడ ఉంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఖురాన్ ఏం చెప్పింది? మనుషులను చంపమని చెప్పదని చెప్పి. మీరు బట్టలు ఎప్పదీసి వీళ్ళు ముస్లిమ్సా హిందువులా అని చెప్పి చంపారంటే మీరు ఏ ధైర్యంతో మీరు చంపగలిగారు భారతదేశ భూభాగం మీద? అందుకనే సార్ ముస్లిం మహిళను ముందు పెట్టి మనం యుద్ధం చేస్తాం. అంతే కదా. సోఫియా ఖురేషి, ఆమె ఎవరు? ముస్లిం మహిళ. అవును. ఆమె ఎంత ఇదిగా పోరాడింది. అవును. ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు? అవును. పాకిస్తాన్ది అయిపోయిన ఏదో ముగిసిపోయిన అధ్యయనం అంటారు చూసారా. యుద్ధం కనుక కరెక్ట్గా స్టార్ట్ చేస్తే భారతదేశం 4 రోజులు. అవును. పాకిస్తాన్ అనే చిత్రపటం ప్రపంచ పటంలోనే ఉండకుండా చేయగల శక్తి సామర్థ్యాలు మన డిఫెన్స్ మెకానిజం మీద ఉన్నది. కానీ మోదీ గారు ఏంటంటే పాకిస్తాన్ పౌరులకు ఇబ్బంది కలగకుండా
ఓన్లీ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ప్రోత్సహించే మొత్తం లేపేయడానికి ప్లాన్ చేసేసుకున్నారు. వెనక అజిత్ కుమార్ దోవల్ లాంటి సమర్థవంతమైన 6 సంవత్సరాలు ఒక హిందువై బ్రాహ్మణై ఉండి అక్కడ ఆయన మారు వేషంలో ముస్లింగా 6 సంవత్సరాలు పాకిస్తాన్లో అనువనువుని తెలుసు ఆయనకి. అజిత్ కుమార్ దోవల్, ఆయన జేమ్స్ బాండ్ 007 అంటారు, ఆయన వ్యూహకర్త. దీని వెనక జయశంకర్ విదేశీ వ్యవహారాలు చూస్తుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులు ఉన్నారు. భారతదేశం సుభిక్షమైన సైన్యం ఉంది. సైన్యంలో డిఫెన్స్కి 40,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు సార్. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి యొక్క సహాయం పొందాల్సిన అవసరం. ఆయా దేశాలే ముందుకు వస్తున్నాయి. రష్యా మేమున్నామంటున్నారు, ఫ్రాన్స్ వచ్చింది, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆయుధాలు ఇస్తున్నారు, మిగ్ విమానాలు ఇస్తున్నారు. ఇంకా ఇన్ని ఉండగా అన్నిటికీ మించి యూత్ ఉన్నారు. సిక్ రెజిమెంట్స్, రాజపుటాన రైఫిల్స్, సైన్యంలో -°C ప్రణాళికకి సిద్ధంగా ఉన్నారు సైనికులు. రిటైర్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సార్, మమ్మల్ని ఉపయోగించుకోండి అని, మాకు అవకాశం ఇవ్వండి, దేశం కోసం చచ్చిపోతామని. పాకిస్తాన్ లోనేమో మేము యుద్ధం చేయరా బాబు రాజీనామా చేస్తున్నారు, మనకాడే మేము యుద్ధం చేస్తామని చెప్పేసి మన వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ దేశం అంతా ఒకటే. మీరన్నట్టు ఎప్పుడు లేని విధంగా ఓవైసీ లాంటి వ్యక్తులే జై భారత్ మాతాకి జై పాకిస్తాన్ నశించాలంటారంటే. ఎందుకంటే నేను ఆ విషయం ఎంత కరెక్ట్గా చెప్తున్నాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆయన ర్యాలీ చేస్తున్నారు, సింధూర్ ఆపరేషన్ సపోర్ట్. వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ శత్రువులు అయినప్పటికీ గారు మోడీ గారి డెసిషన్కి ఆల్రెడీ చనిపోయినప్పుడు క్యాండిల్స్ ర్యాలీ చేశారు సార్. ఓవైసీ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో పాల్గొన్నారు. అవును, ఆయన అదే సమయంలో మళ్ళీ ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్లో సంఘీభావంగా సైనికులకి ర్యాలీ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే భారతీయ సాయుధ దళాలకు మనం సపోర్ట్ చేయాలా. అవును, దేశం ముందు సార్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పాడు? వీఆర్ ఇండియన్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇండియన్సే. మన దేశంలో మనం తర్వాత ఎవరైనా. ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులుగా ప్రతినిధులుగా ఉండి 80% పాపులేషన్ హిందువులు ఉండి హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేదాకా వీళ్ళు సూడో సెక్యులరిజం, కోహనా లౌకికవాదులు ఏం చేస్తారు? ముస్లిం దాడి జరిపితే ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూ చేయించాలని ప్రయత్నం చేస్తుంటారు. అదే హిందువుల మీద దాడులు జరిగితే హిందువులు అని చెప్పి చంపితే అదేమనుకున్నారు? మీరు మత కళాలు సృష్టించాలని చూశారు. కానీ ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూ చేసి ఈ యొక్క ఉగ్రవాదులు ఏందనేది ప్రపంచానికి తెలియజేశారు మోదీ గారు. అంతే కదండి. కాబట్టి యుద్ధ నీతి మోదీ గారి నుంచి నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలా తెలివిగా. కాబట్టి ఈరోజు నైట్ జరిగే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ 2 సక్సెస్ కావాలని మనం టీవీ సాక్షిగా కోరుకుందాం.